చింతూరు ఏజెన్సీలో పోలీసులు హై అలర్ట్ అయ్యారు. రేపు భారత్ బంద్కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రాత్రి వేళల్లో చింతూరు నుంచి భద్రాచలం వెళ్లే వాహనాలను కోనవరం మీదుగా మళ్లించారు. అనుమానితులు కనబడితే సమాచారం ఇవ్వాలన్నారు పోలీసులు. అక్టోబర్ 24ను మన మావోయిస్టులు భారత్ బంద్ ప్రకటించినందున మన మండలంలో, చింతూరు మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదేవిధంగా చింతూరు మండలం ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణలకు బోర్డర్గా ఉండడం వల్ల బోర్డర్ మరియు గతంలో కూడా ఇక్కడ ఎలాంటి ఆనవాళ్ళు ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండాను, అదేవిధంగా గుర్తు తెలియని వ్యక్తులు స్ట్రేంజర్స్ ఎవరు కూడా మన చిత్తూరు మండలం ద్వారా కానీ మన ఏరియాలో కానీ ప్రవేశించకుండా ఉండేందుకు నాకాబందీ జరగడం జరుగుతుంది. మన అల్లూరు సీతారామరాజు డిస్టిక్ ఎస్పీ గారి అమిత్ భద్ర ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు మన చిత్తూరు మండలంలో అలాగే జిల్లాలో ఎక్కడైనా సరే రోడ్డు కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్న చోట మిషనరీస్ అది కూడా సేవింగ్స్ ప్లేస్లో పెట్టుకోవాలి. అలాగే రాత్రి సమయంలో బస్సులు, వాహనదారులు మూమెంట్ కూడా మేము ఏదాపల్లి మీదుగా వెళ్లకుండా అలా కోనవరం భద్రాచలం విధంగా డైవర్షన్ పెట్టుకోవడం జరుగుతుంది. రేపు అక్టోబర్ 24ను మన మావోయిస్టులు భారత్ బంద్ ప్రకటించినందున